అయ్యో! మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారే. ఏం చేయాలో తెలియడం లేదే. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారే. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఏం చేయడం? ఫోన్ తీద్దామా? హలో. హలో హలో నిఖితా అండి? సారీ, రాంగ్ నంబర్. హలో హలో మేడం, 1 మినిట్. ఈ ఫోన్ నెంబర్ బాత్రూమ్ గోడ మీద చూసానండి. హలో, రాంగ్ నంబర్ అని చెప్తున్నాను కదా, ఫోన్ పెట్టండి. హలో హలో మేడం, ఈ ఫోన్ నెంబర్ని బస్ స్టాండ్ బాత్రూమ్ గోడ మీద చూసానండి, అందుకే కాల్ చేశాను. సార్, ఆ నంబర్ అక్కడి నుంచి రిమూవ్ చేయడం కుదురుతుందా? నేను ఆల్రెడీ రిమూవ్ చేశానండి. ఈరోజు మార్నింగ్ ఒక పని మీద బస్ స్టాండ్కి వెళ్ళాను. అక్కడ చూడగానే ఈ నెంబర్ని రిమూవ్ చేశానండి. అలాగా, చాలా చాలా థ్యాంక్స్ అండి. నా నంబర్ ఎవరు అక్కడ రాసి పెట్టారో, ఎవరు రాసి పెట్టారో తెలియడం లేదు. అక్కడ నంబర్ రాసి పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కాల్ చేస్తూనే ఉన్నారు. ఆ నంబర్ చూసి వస్తావా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. ఈ నంబర్ మార్చుకుందాం అనుకున్నాను గానీ ఈ నంబర్ పైనే అన్ని డాక్యుమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్ని ఆధారపడి ఉన్నాయి. అందుకే మార్చడానికి అవ్వట్లేదు. అందుకే ఈ నంబర్ మార్చుకోకుండా అలాగే ఉంచుకున్నాను. ఓ అవునా? ఎవరైనా కోపంతోనో లేకపోతే మీ మీద ఈర్ష్యతోనో ఈ నెంబర్ని బస్ స్టాండ్ గోడ మీద రాసుంటారండి. సో నిఖిత అనే పేరు పక్కన ఈ నెంబర్ ఉండడం చూసి వెంటనే రిమూవ్ చేశానండి. చాలా థ్యాంక్స్ సార్. అసలు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. పర్లేదండి, మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు కదా, ఇలా ఎవరు చేశారనేది తెలుస్తుంది. ఇలా కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టుకోగలరా ఏంటి? అది కుదరదండి. నాకు చాలా పనులున్నాయి. అన్నీ వదిలేసి ఇలా పోలీస్ కేసు అది ఇదిని తిరగలేవండి. మీలా ఎవరైనా చూసి రిమూవ్ చేస్తేనే, లేదంటే లేదు. ఎవరో పనిలేని కుక్కలు రాసిపెట్టి పోయారు గాని దానికి మనమేం చేయగలం? అవునండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇక నుంచి ఆ కాల్స్ మీకు రావు, ఎందుకంటే నేను మీ నెంబర్ని రిమూవ్ చేసేసాను కదా. అవును సార్. చాలా చాలా థ్యాంక్స్. పర్వాలేదండి. సరే అండి, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హ్మ్. హమ్మయ్య!